హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందరూ మేము ఉండాలి అంటారు. కరెక్టే కదా. హెవీ రైన్ అని హాలిడే ఇచ్చినారు, బట్ నో రైన్. ఎండ ఫుల్ ఎండ కొడుతుంది చూడు. అంటే అంత ఏం ఎండ లేదండి, లిటిల్ బిట్. బట్టలు ఆరేంత ఎండ పెడుతుంది. ఇట్స్ ఓకే, ఓకేనా. అందుకే నేను కూడా హాఫ్ డేనే ఇంటికి వస్తున్నా. స్వీటీ వాళ్ళని డ్రాప్ చేసి వెళ్తున్నా. ఇందులో ఫ్యాన్ ఆప్షన్ కూడా ఉందా? తెలీదు. గ్రౌండ్ ఓకే, లైటు ఫ్యాను. వామ్మో, ఒకసారి ఏదైనా రిచ్ లుక్కే అండి, అంతే. ఇంకా అక్కడ తింటూ రూమ్ రెంట్ మామూలుగా ఉండదు. అది కూడా ఒక లిఫ్ట్ ఉందనుకో వాష్ పడుతుందండి. ఏది రూమ్. ఓకే, దాని పోయి వాన పడుతుందన్నారు కానీ వానలేదు. స్వీట్ చూడండి, చిన్న అట్టముక్క దొరికినా, ఏదన్నా మంచిగా ఏదైనా పిక్చర్స్ కనిపించినా కట్ చేసి స్టిక్ చేయడము. చూడండి, ఈరోజు స్కూల్ లేదు కదా, సో ఒకటి ఇట్లా అట్టముక్క కార్డ్బోర్డ్ అంటాం కదా, ఆ కార్డ్బోర్డ్ కనపడింటే స్కెచెస్ తీసేసుకొని మంచిగా ఫ్లాగ్ వేసేసింది. రేపు జెండా వందనం దీని మీద చేయాలంట మేము మార్నింగ్ లేసి. అదే తను ఆర్డర్ వేసింది నాకు. సో ఫాలో అవ్వడం తప్పితే ఏం లేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది మా స్వీట్ పాప పెద్ద ఆర్టిస్ట్ అయిపోతుందో ఏమో అని. చూడండి, ఆడ కొన్ని ఏదో ఒక బుక్లోవి అన్ని పోస్టర్లు అన్నీ తిప్పి అదో స్టిక్ చేయడం మొదలు పెట్టుకుంది. ఇట్లా తీసుకో, అట్లా కాదు, చూపిస్తా ఆగు. మళ్ళీ నువ్వే పెట్టుకుందిలే. మళ్ళీ నువ్వు పోదులే, ఇట్లా పెట్టుకో. ఫ్యాన్ వేయలేదు, సో పోదులే. ఓకే, ఇది చూడండి. మళ్ళీ కట్ చేయడం కూడా ప్రాపర్గా కట్ చేసుకుంటుంది మా పాప. చూడు, సైడ్స్కి అంటే దాని మీద అంటే ఇది చూడు, దాని మీద అంటే ఇవి కూడా పక్కకు పోనీయదనమాట. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాలో ఇంత టాలెంట్ లేదు కానీ నా బిడ్డలో ఇంత టాలెంట్ ఇచ్చినాడు దేవుడు అని. అది చూడండి, అది ఒక షాపు అండ్ మాల్. ఇది అటు రైల్వే స్టేషన్. ఇవి చదువు వెరీ గుడ్. రైల్వే స్టేషన్. ఇవి చదువు. అవి మీకు రివర్స్ కనిపిస్తానని నేను ఇటు సైడ్ వచ్చేది. At homes, in schools, in రెస్టారెంట్, in hostels and restaurants. సో అప్పుడప్పుడు నాలో ఇంత టాలెంట్ లేదు కానీ నా బిడ్డలో ఇంత టాలెంట్ ఉందని అప్పుడప్పుడు నేను గుర్తించుకొని ఒక్కోసారి పొంగిపోతా ఉంటాను. బట్ అంటే ఏ చిన్నది కనిపించినా వదిలిపెట్టదు తను. అట్లా చూడు, సీజర్ తీసుకుంది, ప్లాస్టర్ తీసుకుంది, ఏదో కష్టపడుతుంది. ఆఫ్టర్నూన్ ఇది ఇస్తే ఊరికే కూర్చోదనమాట. కట్ చేయడమో డ్రాయింగ్ వేయడమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అవునా? ఓకే, లైక్స్ చేయండి. మా స్వీట్ చూడు మా స్వీట్ ఎంతో కష్టపడి చేసినట్ట కదా. లైక్స్ అండ్ ఎస్, ఫాలో మోర్ వీడియోస్. మా స్వీట్ ఇప్పుడే వచ్చింది ట్యూషన్ నుండి. వచ్చి ఆడుకోదు చూడు, ఎంత వర్క్ పెట్టుకుంది. ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినవే నింటాది ఆవిడకి. ఓకేలే, మనం కష్టపడినా మన పిల్లలు కష్టపడుతున్నారంటే అంటే నాలో ఏం టాలెంట్ లేదనే చెప్తాను నేను. ఎందుకంటే ఏమో నాలో ఏం టాలెంట్ లేదనే చెప్తాను. స్లోగా తీసుకో, ఓకేనా, జాగ్రత్తగా తీసుకో. నా బిడ్డ బాగా కష్టపడుతుందండి. నా లక్కీ బేట సైకిల్ దొక్కుతున్నాడు. ఓకే అండి, ఈ ఫ్లాగ్ బాగా గీసిందండి. బట్ ఇది ఒకటి కొంచెం ఇదేంది కానీ, బట్ అట్లీస్ట్ తన ఎఫర్ట్స్ పెట్టింది. ఇది కొంచెం ఇదేంది బాగుంది లేదా నా లక్కీ బేట. కదా నీ షూ చూపి. మా లక్కీ గానికి షూ కొనిచ్చిన కొత్తవి. డెలివరీ వచ్చింది, సో దానిలో వేసుకొని మామూలుగా కాదు అని సంతోషం. ఓకే అండి, ఫాలో.